అనాటమీలో నార్మల్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చూస్తాం. అంటే ఫంక్షన్స్ ఆఫ్ ది ఈచ్ బాడీ పార్ట్ అంటే ఈచ్ ఆర్గాన్ ఫంక్షన్స్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది అనాటమీ ఫిజియాలజీలో చూస్తాము. అండ్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ వచ్చేసరికి ఏంటి అంటే డిసీజ్ కండిషన్స్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి ఆ ప్రాబ్లం తోని, దాంట్లో ఉన్న ప్రాబ్లం అంటే ఏంటి, దానికి ఉన్న క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఏంటి, డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్ అనేది మెడికల్ సర్జికల్ నర్సింగ్ లో చూస్తాం. ఓకేనా. మేనేజ్మెంట్ లో మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకేనా. ఎస్. సో ఫస్ట్ ఏంటి, హీమోలైసిస్, ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీసీస్. సో ఎక్కడున్నాం మనం, బోన్ మ్యారో సెల్స్ లో, బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్. ఎస్ ఆర్ నో. ఎస్. ఎల్లో బోన్ మ్యారోనేమో ఇట్ విల్ ప్రొడ్యూస్ ద కార్టిలేజ్ అండ్ ఫ్యాట్ టిష్యూస్. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆర్బీసీ మెంబ్రెయిన్ ఉంటుంది. ఆర్బీసీ తెలుసు కదా, రెడ్ బ్లడ్ సెల్స్. ఏ షేప్ లో ఉంటుంది ఆర్బీసీ? బైకాన్కేవ్ షేప్ లో ఉంటుంది. ఓకే. సో ఆర్బీసీ షేప్ ఏంటి, బైకాన్కేవ్ షేప్ కదా. ఎస్. బైకాన్కేవ్ షేప్ లో ఆర్బీసీ ఉంటుంది. ఆర్బీసీ లో హీమోగ్లోబిన్ ఉంటుంది. ఓకే. ఆర్బీసీ లో హీమోగ్లోబిన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్యారీయింగ్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే. ఆక్సిజన్ క్యారీ చేస్తుంది అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్ టు ద బాడీ. సో ఇందులో హీమోగ్లోబిన్ లో ఏమేమి ఉంటాయి, హీమ్ ప్లస్ గ్లోబిన్ ఉంటుంది. ఎస్ ఆర్ నో. హీమోగ్లోబిన్ లో హీమ్ ప్లస్ గ్లోబిన్. హీమ్ అంటే ఏంటి, ఐరన్. ఓకే. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. ఓకే. హీమ్ అంటే హీమ్ అంటే ఏంటి, ఐరన్, అండ్ గ్లోబిన్ అంటే ప్రోటీన్. ఓకే. ఈ ప్రోటీన్ ఉంటుంది, గ్లోబులిన్ ఉంటుంది కదా. గ్లోబులిన్ లో మనకి మళ్ళీ 4 చైన్స్ ఉంటాయి. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆర్బీసీ మెంబ్రెయిన్, ప్రివెంట్ ద ఆర్బీసీ మెంబ్రెయిన్ డిస్ట్రక్షన్. ఓకేనా. ఈ 4 చైన్స్ లోని బీటా చైన్ ఉంటుంది, ఆల్ఫా చైన్, డెల్టా అండ్ గామా చైన్స్ ఉంటాయి. అందులో ఏదైనా అబ్నార్మాలిటీ వస్తే వి విల్ నోటీస్ ద ఆర్బీసీ మెంబ్రెయిన్ డిస్ట్రక్షన్. ఓకే. ప్రతి సెల్ కి ఒక కవచం ఉంటుంది. ఎస్ ఆర్ నో. ఎస్. సో అలాగే ఆర్బీసీ కూడా ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అది ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ కానీ, లేదు అని అంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉండడం కానీ, లేదంటే లివర్ లో ప్రాబ్లం కానీ, ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆర్బీసీ అనేవి డిస్ట్రక్ట్ అయిపోతాయి. ఓకే. మెయిన్ గా ఆర్బీసీ మెంబ్రెయిన్ డిస్ట్రక్షన్ ఎక్కడ అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల ఏమవుతుంది, ఆర్బీసీ మెంబ్రెయిన్, ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్బీసీ అనేది డిస్ట్రక్ట్ అయిపోతుంది. అండ్ హీమోగ్లోబిన్, హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. ఓకే. సో ఇక్కడ ప్రోటీన్ డెఫిసిట్ ఉంటేనేమో సికిల్ సెల్ అనీమియా, తలాసిమియా చూస్తాము. అండ్ ఐరన్ లో డెఫిషియన్సీ ఉంటేమో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా చూస్తాము. ఓకేనా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైటమిన్స్ ఆల్సో లీడ్స్ టు బి అకరెన్స్ ఆఫ్ అనీమియా. ఓకే. వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా అనీమియా వస్తుంది. అంతే కదా. న్యూట్రిషన్ ఇస్ ద బెస్ట్ సోర్స్ టు ప్రివెంట్ ద అనీమియా. ఎస్. ఏమైనా అడల్ట్ గర్ల్స్ ని తీసుకోండి, ఏమంటారు, మంచిగా తినాలి, బ్లడ్ పర్సెంటేజ్ మెయింటైన్ చేయాలని అంటే అంటారు. ఎస్ ఆర్ నో. సో ఇక్కడ మెయిన్ సోర్స్ ఏంటి, ఎనీమియాని ప్రివెంట్ చేయడానికి అంటే న్యూట్రిషన్. బెస్ట్ న్యూట్రిషన్ విల్ ప్రివెంట్ ద అకరెన్స్ ఆఫ్ అనీమియా ఇన్ ద పీపుల్. ఎస్ ఆర్ నో. ఎస్. అర్థమైందా ఏమన్నా? ఏం అర్థం కాలేదా? ఎందుకు అర్థం కాలేదు? సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా హెమటాలజీలో అనీమియా ప్రాబ్లమ్స్ చూస్తాము. ఎనీమియా ప్రాబ్లమ్స్ అనేవి ఆర్బీసీ మెంబ్రెయిన్ డిస్ట్రక్షన్ వల్ల వస్తాయి, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. ఓకేనా. లేదంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ వల్ల వస్తాయి, లేదంటే వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తుంది. సో ఈ కంప్లీట్ గా ఏంటి అని అంటే మనకి బ్లడ్ లో హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది తగ్గుద్ది. దట్ కండిషన్ we will call it as a anemia. క్లియర్? అర్థమైందా? ఎస్. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వన్ హీమోలైసిస్. హీమోలైసిస్ వల్ల అనీమియా వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో. RH ఇన్కంపాటబిలిటీ అండ్ ABO ఇన్కంపాటబిలిటీలో ఏం చూస్తాం మనము, ABO యాంటీజెన్ అండ్ యాంటీబాడీ రియాక్షన్ జరగడం వల్ల ఆర్బీసీ మెంబ్రెయిన్ అనేది డిస్ట్రక్ట్ అయిపోతుంది. డిస్ట్రక్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆర్బీసీ బ్రేక్ డౌన్ అనేది ఎక్కువగా అయిపోతుంది. దట్ లీడ్స్ టు బి హైపర్ బిలిరూబినిమియా అని అనుకున్నామా లేదా? ఎస్ ఆర్ నో. అంటే హీమోలైసిస్, ఆర్బీసీ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్. ఏమేంటివి, RH incompatibility and ABO incompatibility will come under hemolytic disorder.
డిజార్డర్స్. ఓకే, ఈ రెండు కూడా ఏం చేస్తాయి? ఇట్ విల్ డిస్ట్రాయ్ ద ఆర్బిసి మెంబ్రెయిన్ దట్ లీడ్స్ టు బి అనీమియా. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఏబిఓ ఇన్కంపాటబిలిటీలో ఏం చూసాము? ఓ బ్లడ్ గ్రూప్ ఉంటారు, ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఉంటారు. ఓ గ్రూప్ వాళ్ళల్లో ఏ యాంటీజెన్ ఉంటుంది? యాంటీజెన్ ఉంటుందా ఓ వాళ్ళల్లో? నో, ఓన్లీ యాంటీబాడీయే ఉంటుంది. సో వాళ్ళు ఏంటి? యూనివర్సల్ డోనర్స్ కానీ రిసిపియన్స్ కాదు. ఎస్ ఆర్ నో? సో వాళ్ళు యాంటీజెన్ తో కనెక్ట్ అయ్యారు అని అంటే యాంటీజెన్ అండ్ యాంటీబాడీ డిస్ట్రక్షన్ అయిపోతుంది, ఆర్బిసి మెంబ్రెయిన్ డిస్ట్రక్ట్ అయిపోతుంది, దాంట్లో ఉన్న హీమోగ్లోబిన్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? సికిల్ సెల్ ఎనీమియా అయిందా? అంటలేదు మీకు అందులో పీడియాట్రిక్ లో అయింది. సో సికిల్ సెల్ ఎనీమియాలో మనం ఏం చూసాము? ఆర్బిసి లైఫ్ స్పాన్ అనేది యూజువల్ గా 120 days ఉంటుంది. కానీ సిక్లింగ్ వల్ల ఎన్ని డేస్ ఉంటుంది? ఓన్లీ 10 to 20 days మాత్రమే ఉంటుంది. సో ఇది యాక్యురేట్ గా హీమోగ్లోబిన్ మెయింటైన్ చేయగలుగుతుందా? నో. సో అలా డిఫరెంట్ రీజన్స్ అనేవి ఏం చేస్తాయి? హీమోగ్లోబిన్ ని మెయింటైన్ చేయకుండా అయిపోతుంది. దట్ లీడ్స్ టు బి అనీమియా. అర్థమైందా ఇప్పుడైనా? ఎస్. సో ఇక్కడ ఏంటి? హీమోలైటిక్ ఎనీమియా అండ్ హైపర్ బిలిరూబినిమియా చూస్తాము. ఎస్ ఆర్ నో? ఎస్. ఆర్బిసిస్ ఎప్పుడైతే హీమోగ్లోబిన్ డిస్ట్రక్షన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దట్ లీడ్స్ టు బి హైపర్ బిలిరూబినిమియా వస్తుంది. ఎస్ ఆర్ నో? జాండీస్ వస్తుందా లేదా? ఎస్. జాండీస్ వస్తుందా లేదా? ఆర్బిసి డిస్ట్రక్షన్ అయితే హీమోగ్లోబిన్ బ్రేక్ డౌన్ వల్లనే కదా బిలివర్డిన్ వస్తుంది. బిలివర్డిన్ నుంచి బిలిరూబిన్ వస్తుంది. అది కాంజుగేటెడ్ గా అన్కాంజుగేటెడ్ గా చేంజ్ అవుతుంది విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్స్. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఆర్బిసి మెంబ్రెయిన్ కంటైన్ యాంటీజెన్ A and B and it will decide the blood group. And next ఏంటి? ఆర్బిసి మెంబ్రెయిన్ ఆల్సో కంటైన్ యాంటీ D. ఎస్ ఆర్ నో? ఎస్. యాంటీజెన్ D ఉంటుంది. ఇట్ విల్ డిసైడ్ ద పేషెంట్ కి రషెస్ RH పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది ఎలా డిసైడ్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ యాంటీజెన్ D ఉండడం వల్ల. మనకి ప్రెగ్నెంట్ మదర్స్ లో మనం ఏం చెక్ చేస్తాం? RH పాజిటివా నెగిటివ్ అనేది చెక్ చేస్తాము. సో RH పాజిటివ్ వచ్చిందంటే షీ ఈజ్ నార్మల్, షీ డజంట్ హ్యావ్ ఎనీ RH ఇన్కంపాటబిలిటీ. ఒకవేళ నెగిటివ్ వచ్చిందంటే ఏంటి? ఆర్బిసి మెంబ్రెయిన్ మీద యాంటీజెన్ D లేనట్టు. సో లేకపోతే ఏమవుతుంది అప్పుడు? బేబీ ఫస్ట్ బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నో, ఓన్లీ సెకండ్ బేబీ విల్ బి గెట్ ఎఫెక్ట్. ఎందుకు అనంటే ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత యాంటీబాడీ అనేది బేబీలోకి వెళ్తుంది. ఆ బేబీలోకి వెళ్ళిన యాంటీబాడీ ప్లాజెంటల్ సెపరేషన్ అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ గోస్ టు ద మదర్. సో అప్పుడు మదర్ లో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరిగి బేబీకి RH నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, క్లియర్? సో ఇలా ఏమవుతుంది అని అంటే నార్మల్ గా ఇలా జరగాలి. ఒకవేళ నెగిటివ్ వస్తే ఏమవుతుంది? ఆర్బిసిస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. క్లియర్? సో ఫస్ట్ వన్ ఏంటి? అనీమియా. అనీమియాలో ఏమవుతుంది? మెయిన్ గా హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తక్కువ అవుతుంది. ఎస్ ఆర్ నో? నార్మల్ గా హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఫీమేల్స్ లో ఎంత ఉంటుంది? 12 to 14. ఓకే, 12 to 14 mg per deciliter ఉంటుంది, గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది. అండ్ మేల్స్ కి వచ్చేసరికి 14 to 16 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? మనకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆర్బిసిస్ రెడ్యూస్డ్ ఆర్బిసి నెంబర్ అండ్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్. ఓకే, ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అంటే బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ విల్ నోటీస్ ద హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇస్ లెస్ దాన్ 13 grams ఇన్ ద విచ్ వన్? మేల్స్ లో ఎంత ఉంటుంది? లెస్ దాన్ 13 grams per deciliter ఉంటుంది. ఫీమేల్స్ కి వచ్చేసరికి 12. ఓకే, లెస్ దాన్ 12 grams per deciliter ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ మదర్స్ లో బిలో 11 grams per deciliter ఉంటుంది. ఎందుకు 11 grams అంటే యూజువల్ గా 12 to 14 ఉండాలి. ప్రెగ్నెంట్ మదర్స్ లో లెస్ దాన్ 11 ఉంటే ఎందుకు? డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో లెస్ దాన్ 11 ఉంటే వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ మదర్ హ్యాస్ ద అనీమియా. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? మీకు అర్థమవుతుందా లేదా? ప్రాబ్లం ఏంటి? అర్థమవుతుందా లేదా? హెమటాలజీలో మనం మోస్ట్లీ డిస్కస్ చేసేది అనీమియా ఒక్కటే. అనీమియా, సికిల్ సెల్ అనీమియా, థాలాసీమియా, హీమోఫీలియా. సో వీటన్నిటి వల్ల మనకి కామన్ గా అనీమియా అనేది వస్తుంది. ఓకే,
అన్నిటి వల్ల ఏంటి ప్రాబ్లం ఏంటి అనీమియా వస్తుంది. సో లుకేమియా, లింఫోమా ఇవన్నీ కూడా క్యాన్సర్స్ కింద వస్తాయి. అండ్ అనీమియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనీమియాస్ ఉంటాయి. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, పర్నీషియస్ ఎనీమియా, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఏమో ఐరన్ ఎనీమియాస్. నాకు అర్థం కావట్లేదు, మీ ఫేసెస్ అన్ని క్వశ్చన్ మార్క్స్ లో ఉన్నాయి. మీకు అర్థం అవుతుందా లేదనేది అర్థం కావట్లేదు. కొంచెం చెప్పండి నోట్ తెరిచి. నేను అరుస్తున్నాను కానీ నాకు క్లారిటీ అంటే మీ ఫేసెస్ ఎలా ఉన్నాయంటే ఒక క్వశ్చన్ మార్క్, మేడం ఏం చెప్తున్నారు అన్నట్టున్నాయి. అర్థమవుతుందా? ఆన్లైన్ వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఆఫ్లైన్ వాళ్ళకి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది ఫేసెస్ లో. ఎనీమియా అంటే తెలుసు కదా, అంటే ఏంటి? హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తక్కువ అయిపోతుంది. ఎందుకు తక్కువ అయిపోతుంది అంటే సర్టెన్ రీజన్స్ ఉన్నాయి. పర్సన్స్ సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. బిర్యానీ ఇంత తింటే హిమోగ్లోబిన్ పెరుగుద్దా? నో. న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుద్ది. ఎస్ ఆర్ నో? అండ్ నెక్స్ట్ వైటమిన్స్ ఏమైనా సఫిషియెంట్ గా తీసుకోకపోతే, ఫోలిక్ యాసిడ్ కానీ, ప్రెగ్నెంట్ మదర్స్ లో ఏమి ఇస్తాం మనము? ఫోలిక్ యాసిడ్స్ ఇస్తాము, అండ్ ఐరన్ ఇస్తాము, అండ్ వైటమిన్ B12 కూడా. ఇఫ్ ఇట్ ఈస్ డెఫిసిట్ వి విల్ గివ్ దట్ ఆల్సో. సో వైటమిన్స్ సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా ఎనీమియా వస్తుంది. అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా ఎనీమియా వస్తుంది. హీమోలైసిస్ వల్ల కూడా ఎనీమియా వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఆర్బిసి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, రెడ్ బ్లడ్ సెల్స్ లో ప్రాబ్లం ఉంటే ఏం చూస్తాము? హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తక్కువ అవుతుంది. దట్ కండిషన్ విల్ కాల్ యాజ్ ఏ ఎనీమియా. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ ఎనీమియాలో ఇది ప్రాబ్లం కంప్లీట్ గా ఎవరిది? ఆర్బిసిస్. ఓకే, ప్రాబ్లం ఎవరిది? ఆర్బిసిస్. సో ఆర్బిసిస్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ ఎందుకు చెక్ చేస్తామంటే మనకున్న రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ను బట్టే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో డిసైడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం ఏం చేస్తాము? ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ కూడా చెక్ చేస్తాము. చెక్ చేసినప్పుడు ఎంత వస్తుంది రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది? బిలో 13 grams per deciliter. హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది లెస్ దాన్ 13 grams per deciliter ఉంటే అనీమియా అంటారు. ఎవరిలో? మెన్ లో. ఓకే, అండ్ ఉమెన్ కి వచ్చేసరికి ఎంత ఉంటుంది? 12 grams per deciliter తక్కువగా ఉంటే ఉమెన్ లో అనీమియా అని డిసైడ్ చేస్తాము. ప్రెగ్నెంట్ మదర్స్ కి వచ్చేసరికి 11 grams per deciliter. ఓకే, ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం ఏంటి? ఏదైనా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ తీసుకోండి. సర్జరీ అయినప్పుడు బ్లడ్ లాస్ అవుతుందా? ఎస్ ఆర్ నో? మనం 24 hours తర్వాత మళ్ళీ సిబిసి చెక్ చేస్తాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చెక్ చేస్తాము. ఎందుకు అంటే బ్లడ్ లాస్ వల్ల హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తక్కువ అయిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి. దిస్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఫర్ ద బాడీ. ఎస్ ఆర్ నో? ఎస్. సో అండ్ అనీమియా క్రోనిక్ డిసీజెస్. సో క్రోనిక్ డిసీజెస్ అంటే లివర్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ కానీ ఉంటే that leads to be anemia and nutritional anemia. So this is the most common cause in the anemia. Anemias lo most common cause enti nutrition. Nutrition is the best source to replacing of the hemoglobin. Yes or no? So ఎవరైతే సరిగా తినరో, ఫర్ ఎగ్జాంపుల్ పల్క, కొంతమందికి స్లేట్ పెన్సిల్స్ తినే అలవాటు ఉంటుంది అండ్ పెన్సిల్ నిప్స్ కూడా తింటారు. సో వాళ్ళు ఏం చేస్తారు? నాన్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకుంటారు అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ని అవాయిడ్ చేస్తారు. సో దాని వల్ల ఏంటి అంటే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తక్కువ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? సో వీల్ కాల్ ఇక్కడ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే న్యూట్రిషనల్ ఎనీమియా. సో ఇక్కడ న్యూట్రిషన్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ద అకరెన్స్ ఆఫ్ ఎనీమియా. ఎందుకు అంటే మనము బ్లీడింగ్ అనేది అందరికీ అవుతుందా? నో. ఎవరికైతే ఇంజురీస్ అవుతాయో, ఎవరికైతే సర్జరీస్ అవుతాయో వాళ్ళల్లో ప్రొఫ్యూజ్డ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా అందరికీ వస్తాయా? నో. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ అనేది ఇట్ ఈస్ వెరీ కామన్ ప్రాబ్లం. మంచిగా తింటే న్యూట్రిషనల్ లెవెల్స్ అనేవి మంచిగా మెయింటైన్ అవుతాయి అండ్ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా మెయింటైన్ అవుతుంది. కానీ తినకపోతే ఏమవుతుంది? ఏమే ల్యాండ్ అప్ విత్ ద ఎనీమియా. క్లియర్? అండ్ మెన్స్ట్రుయేటింగ్ ఉమెన్స్. ఓకే, ఉమెన్స్ కి ఏంటి మెన్స్ట్రుయేషన్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. సో మనం సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ లాస్ అవుతుంది అండ్ యూఆర్ నాట్ రీప్లేసింగ్ దట్ న్యూట్రియంట్స్. సో దట్ లీడ్స్ టు బి ఎనీమియా. అందుకోసమే కదా ICDS ప్రోగ్రామ్స్ అన్ని కూడా అడాలసెంట్ ఏజ్ గ్రూప్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అంటే దిస్ ఇస్ ద రీజన్. They will lose the blood every month, so they have to
replace their nutrients. Clear? So ఇక్కడ types of anemia. Anemias లో types ఉన్నాయి. Iron deficiency anemia is the most commonly which kind of anemia we will notice? Iron deficiency anemia. This is the most common anemia among all anemias. Anemias అన్నిట్లో కూడా most common ఏంటి? Iron deficiency anemia. అంటే ఏంటి? ఎక్కువ కేసెస్ ఐరన్ డెఫిషియన్సీ వల్లనే వస్తాయి. క్లియర్? ఎస్. హిమోలైసిస్ అందరికి జరుగుతుందా? RH incompatibility, ABY incompatibility అందరికి వస్తుందా? నో. అండ్ పర్నిషియస్ ఎనీమియా అందరికి వస్తుందా? వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళల్లో చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇక్కడ ఇట్ అకర్స్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ ఇన్ డైట్, inadequate అబ్జార్ప్షన్ ఆర్ ఎక్సెసివ్ లాస్ ఆఫ్ ఐరన్. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అబ్జార్ప్షన్ సరిగా జరగకపోవడం వల్ల లేదంటే ఎక్సెసివ్ గా ఐరన్ లాస్ అవ్వడం వల్ల we will notice the iron deficiency anemia. Clear? Yes, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి? అబ్జార్ప్షన్ అండ్ ఎక్సెసివ్ లాస్ ఆఫ్ ది ఐరన్. క్లియర్? సో మోస్ట్లీ ఎవరిలో చూస్తాం? మెన్స్ట్రుయేటింగ్ ఉమెన్ అండ్ యంగ్ చిల్డ్రన్. సో యంగ్ చిల్డ్రన్ అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో we will notice this iron deficiency anemia. This is the most common type of anemia. Okay, most common type of anemia అని అడిగితే ఏం ఆన్సర్ చేయాలి? ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. ఓకే. డయాగ్నోసిస్ వచ్చేసరికి సీరం లెవెల్స్, సీరంలో ఫెరిటిన్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తాము. సీరంలో ఫెరిటిన్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తాము. డిపెండ్స్ ఆన్ దట్ we will conclude the patient has the iron deficiency anemia or not. ఓకేనా? సో ఇక్కడ డయాగ్నోసిస్ వచ్చేసరికి ఏంటి? సీరం ఫెరిటిన్ లెవెల్స్ we will check. ఓకే. ఆప్షన్స్ లో ప్లాస్మా కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎక్కడ చెక్ చేస్తాం మనము? సీరం ఫెరిటిన్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తాము. ఈ స్లైడ్ మొత్తంలో ఇంపార్టెంట్ ఏంటి అంటే మోస్ట్ కామన్, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ అనీమియా? ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అండ్ ఇక్కడ న్యూట్రిషన్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఇన్ ద అనీమియాస్. బోన్ మ్యారో ఉంటుంది కదా, బోన్ మ్యారోలో మనకి బోన్ ఉంటుంది కదా, బోన్ మధ్యలో మనకి బోన్ మ్యారో ఉంటుంది. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, రెడ్ బోన్ మ్యారో, ఎల్లో బోన్ మ్యారో ఉంటుంది. రెడ్ బోన్ మ్యారో is the responsible for the production of blood cells. ఏమేంటివి? RBC, WBC and platelets. ఓకేనా? అండ్ yellow bone marrow is responsible for the production of cartilages and fats. Clear? సారీ, బోన్ మరోలో మనకి ఏం సెల్స్ ఉంటాయి? ప్యూరి పొటెంట్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఓకేనా? స్టెమ్ సెల్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. స్టెమ్ సెల్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్. క్లియర్? ఎస్. అండ్ ఇంకా మనకి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. ఆర్బీసీ అండ్ ప్లేట్లెట్స్ లో మనకి లుకేమియా క్యాన్సర్ అనేది రాదు, బట్ డబ్ల్యూబీసీ లో వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఉండడం వల్ల సెల్ అనేది ప్రొలిఫరేట్ అవుతుంది. కాబట్టి మనం వైట్ బ్లడ్ సెల్స్ లోనే క్యాన్సర్ చూస్తాము, ఆర్బీసీస్ లో చూడము అండ్ ప్లేట్లెట్స్ లో చూడము. క్లియర్? చేంజ్ అయినా రాస్తున్నారా? రాయట్లేదా? సో మామూలుగా మనకి ఆర్బీసీస్ ఎలా ఉంటాయి? రెడ్ కలర్ లో ఉన్నాయి. సార్ నో. సో అనీమియా వాళ్ళలో ఎలా ఉంటాయి? పేల్ కలర్ లో ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం యూజువల్ గా అనీమియా ఉన్న వాళ్ళలో ఎలా కనిపిస్తారు? వాళ్ళు పేల్ గా కనిపిస్తారు. ఏమని ఫీల్ అయిపోతారు? కలర్ వచ్చేస్తాం అనుకుంటారు. ఎస్ ఆర్ నో? కానీ ఇండికేషన్ ఏంటి? అక్కడ పేషెంట్ స్లోలీ is developing the anemia, so that is the reason he is looking like a pale. Okay, but that is not indicates that we are becoming color. Okay, అమ్మాయిలు. సో ఇక్కడ మెయిన్ గా ఏం క్లినికల్ మేనిఫెస్టేషన్స్ చూస్తాము? హీమోగ్లోబిన్ లో పర్సెంటేజ్ అనేది తక్కువ ఉండడం వల్ల ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంటుంది బాడీలో. అండ్ విల్ సీ ద బ్రోకెన్ హెయిర్ అండ్ హెయిర్ లాస్. ఎవరికైతే ఎనీమియా ఉంటుందో ఇన్ దోస్ కేసెస్ విల్ నోటీస్ ద హెయిర్ లాస్ అండ్ బ్రిటిల్ హెయిర్. హెయిర్ అనేది ఎలా ఉంటుంది? హెల్దీగా ఉండదు. ఓకే, ఇట్
అండ్ నెక్స్ట్ క్రాక్ ది లిప్స్ అండ్ టోన్ కార్నర్ ఆఫ్ ది మౌత్. కార్నర్స్ ఆఫ్ ది మౌత్ ఏమవుతుంది? టోన్ అవుతుంది. ఓకే, టోన్ అంటే అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ యాంగిల్స్ లో ఏమవుతుంది? అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ మ్యూకోసల్ చేంజెస్ అండ్ బర్నింగ్ టంగ్. టంగ్ కూడా ఎలా ఉంటుంది? బర్నింగ్ ఉంటుంది. సో మెయిన్ గా ఏం చూస్తాము? క్రాక్ ది లిప్స్ అండ్ కార్నర్స్, 2 కార్నర్స్ ఆఫ్ ది మౌత్ విల్ బి బ్రోకెన్. ఓకే, అండ్ నెక్స్ట్ heartburn, anorexia and gastrointestinal complaints also we will notice if patient has the anemia. So heartburn ఉంటుంది, anorexia ఉంటుంది and gastrointestinal complaints like skin వచ్చరికి ఎలా ఉంటుంది? పేల్ ఉంటారు, డ్రై స్కిన్ ఉంటుంది అండ్ ఫీలింగ్ కోల్డ్. ఎందుకు అనంటే ఎక్స్ట్రిమిటీస్ కి ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువ అవుతుంది కాబట్టి కూల్ అండ్ కామీ ఎక్స్ట్రిమిటీస్ విల్ నోటీస్ ఇన్ ద anemia. ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. అండ్ ఫ్యాటిక్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ ఎలా ఉంటుంది? సిఎన్ఎస్ కి వచ్చేసరికి పేషెంట్ ఫీల్స్ ద హెడేక్. ఓకే, ఎందుకు? మనం యూజువల్ గా కొంచెం స్ట్రెస్ అయినప్పుడు ఏమవుతుంది? వి విల్ ఫీల్ హెడేక్. దట్ ఈస్ డిఫరెంట్. ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ పర్సెంటేజ్ బ్రెయిన్ కి రీచ్ అవ్వట్లేదో దట్ లీడ్స్ టు బి డెవలప్మెంట్ ఆఫ్ హెడేక్ అండ్ ఫ్యాటిక్ ఉంటారు అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. దే ఆర్ unable to concentrate on work also. Okay, and fast and irregular heartbeat. So heartbeat ఎలా ఉంటుంది? వెరీ ఫాస్ట్ ఉంటుంది. ఎందుకు? ఆక్సిజన్ ఇన్సఫిషియన్సీ వల్ల హార్ట్ అనేది థ్రైవ్ లో ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్సఫిషియన్సీ దట్ లీడ్స్ టు బి ఫాస్ట్ అండ్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. ఓకే, అండ్ ఆర్చ్ బ్రిటిల్ నెయిల్స్. ఓకే, ఫింగర్ నెయిల్స్ ఎలా ఉంటాయి? బ్రిటిల్ ఉంటాయి. బ్రిటిల్ అంటే ఏంటి? హెల్దీగా ఉండవు, ఇట్లా వైట్ గీతలు కాదు. ఓకే, మేనేజ్మెంట్ కి వచ్చేసరికి ఏంటి? ఆల్రెడీ మనం పీడియాట్రిక్స్ లో చూసాం కదా, ఓరల్ ప్రిపరేషన్ అండ్ పేరెంటల్ ప్రిపరేషన్. సో ఎవరికైతే ఓరల్ గా అబ్జార్ప్షన్ జరగదో వాళ్ళల్లో మనం పేరెంటల్ ప్రిపరేషన్ కి వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటి? మెయిన్ గా అడ్వైస్ టు టేక్ ఐరన్ రిచ్ ఫుడ్. ఓకే, ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుందో మెయిన్ గా ఏంటి ప్రిపరేషన్? ఇక్కడ ఐరన్ రిచ్ ఫుడ్ విత్ ద వైటమిన్ సి. వైటమిన్ సి కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటి? అబ్జార్ప్షన్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. దట్ లీడ్స్ టు బి ప్రివెన్షన్, దట్ లీడ్స్ టు బి క్యూరింగ్ ఆఫ్ ఎనీమియా. ఓకే, అండ్ నెక్స్ట్ ఓరల్ ప్రిపరేషన్ లో ఏమి ఇస్తాము? ఫెర్రస్ సల్ఫేట్ అండ్ ఫెర్రస్ ఫ్యూమిరేట్ అండ్ ఫెర్రస్ గ్లూకోనేట్. సో దీస్ ఆర్ ద ఓరల్ ప్రిపరేషన్. అంటే ఓరల్ టాబ్లెట్ ఫామ్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో దిస్ వి విల్ గివ్ ఇట్ టు ద patient according to the severity also we will go with the parenteral preparation. ఒకవేళ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది, లెస్ దాన్ 10 ఉంది, లెస్ దాన్ 7 ఉంది అని అంటే ఇన్ దోస్ కేసెస్ ఇమీడియట్లీ రీప్లేస్మెంట్ ఆఫ్ ది బ్లడ్ అనేది ఉంటుంది కాబట్టి we will go with the parenteral preparation. ఓకే, సో parenteral preparation లో ఏమి ఇస్తాం మనము? ఐరన్ డెక్స్ట్రాన్. ఓకే, ఐరన్ డెక్స్ట్రాన్ అండ్ ఐరన్ సార్బిటాల్ we will give. ఓకే, ఈ రెండు డ్రగ్స్ కూడా ఐవి ఇస్తారు. ఓకే, నార్మల్ ఎన్ఎస్ లో మిక్సెస్ ఇస్తారు కదా, ఇచ్చారా ఎవరైనా? ఎస్ ఆర్ నో? ఎలా ఇస్తారు? వైల్ ఉంటుంది కదా, సో we will mix 100 ml ఎన్ఎస్ లో మిక్స్ చేసి 30 minutes వరకు అడ్మినిస్టర్ చేస్తాం. అండ్ we should not go beyond 30 minutes and we should not give less than 30 minutes. Okay, we have to maintain that particular time. And route వచ్చేసరికి intramuscular and intravenous. Mostly we will prepare with the intravenous only. More than 10 ml ఇస్తున్నాం అని అంటే definitely we will go with the intravenous. Okay, and next estimation of the iron requirement in mg. So మనం depends on the hemoglobin percentage ఎలా ఐరన్ రీప్లేస్ చేయాలి. ఎట్లా? ఫార్ములా ఉంది 4.4 into body weight in kgs into hemoglobin deficit. ఎంత hemoglobin deficit ఉంది? రిపోర్ట్ లో మనకు ఒకవేళ 6 grams వచ్చింది అనుకోండి, సో 4.4 into 50 kgs into percentage like 7 grams వచ్చింది అంటే we will calculate with that 7 grams. ఓకే, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని we will consider as the estimation of requirement of iron in mgs. ఓకే, పర్సంటేజ్ ఎంత హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉందో క్యాలిక్యులేట్ చేసి దానికి ఎంత ఐరన్ రీప్లేస్ చేయాలి అనేది ఈ ఫార్ములాని యూజ్ చేసి చేస్తాము. క్లియర్? ఎస్ అండ్ నోట్. ఇక్కడ ఏంటి అంటే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ బిలో 6 grams ఉంటే ఇమీడియట్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఎప్పుడు హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది లెస్ దాన్ 6 grams ఉన్నప్పుడు we will plan for the
solution. Okay. టోటల్ parental న్యూట్రిషన్ వేరు, ఐరన్ parental న్యూట్రిషన్ అంటే ఏంటి? ఒక పర్సన్ అడిగారు ఆన్లైన్ లో. టీపీఎన్ అంటే టోటల్ parental న్యూట్రిషన్. ఎవరికైతే న్యూట్రిషనల్ ఇంబాలెన్సెస్ ఉంటాయో వాళ్ళకి మేజర్ న్యూట్రియంట్స్ అనేవి రీప్లేస్ చేస్తాం, అమైనో ఆసిడ్స్ లాంటివి. ఓకే, అది వేరు. అండ్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటే పేరెంటల్ అంటే ఏంటి? ఇక్కడ ఐవి. ఓకే, పేరెంటల్ అంటే ఏంటి? ఐవి ఇన్ఫ్యూషన్స్ ఇస్తాము, దాన్ని పేరెంటల్ ప్రిపరేషన్ అంటారు. చేంజ్ అయినా. సో ఇక్కడ మోస్ట్ కామన్, ఫస్ట్ ఇందులో నుంచి ఇంపార్టెంట్ ఏంటి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల అనీమియా వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్. అండ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అనీమియా ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అండ్ మీకు అది ఐడియా ఉంది కదా, ఐరన్ కి ఎప్పుడు కూడా వైటమిన్ సి అనేది ఇవ్వాలి. సో దట్ లీడ్స్ టు బి ప్రాపర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది ఐరన్. అండ్ కాల్షియం we should not be give along with the iron, so that will be inhibit the absorption of iron. ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు, బట్ దే హ్యావ్ టు మెయింటైన్ సమ్ గ్యాప్ అనేది. కాల్షియం ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా ఇస్తాము. సో మనం ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా కాల్షియం టాబ్లెట్స్ అనేవి వేసుకోమని చెప్పకూడదు. దే హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ టైం గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ కాల్షియం ఐరన్ రెండు ఇచ్చేసాం అనుకోండి, ఐరన్ అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి డిక్లైనింగ్ ఆఫ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇన్ ప్రెగ్నెంట్ మదర్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకుంటారు కదా, థైరాక్సిన్. సో దే ఆల్సో షుడ్ నాట్ గో ఫర్ ద కాల్షియం సప్లిమెంటేషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ థైరాక్సిన్, బికాస్ ఇట్ విల్ బి డిస్టర్బ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ థైరాక్సిన్. సో ఏం చేయాలి? మార్నింగ్ థైరాక్సిన్ టాబ్లెట్ వేసుకుంటే నైట్ దే కెన్ గో ఫర్ ద 8 hours 6 hours గ్యాప్ దే కెన్ గో ఫర్ ద కాల్షియం సప్లిమెంటేషన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి? పెర్నిషియస్ ఎనీమియా ఆర్ ఎడిసెన్స్ ఎనీమియా. పెర్నిషియస్ ఎనీమియా ఆర్ ఎడిసెన్స్ ఎనీమియా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీ. B12 వైటమిన్ ఉంటుంది కదా, ఎస్ ఆర్ నో? B12 వైటమిన్ ఆల్సో నోన్ యాజ్ సైనోకోబాలమైన్. సో ఈ B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే ఎనీమియా ఏంటి అంటే పెర్నిషియస్ ఎనీమియా. ఓకే, సో ఈ పెర్నిషియస్ ఎనీమియా ఏంటి అంటే అబ్జార్ప్షన్. ఓకే, డెఫిషియన్సీ వైటమిన్ ఏంటి అంటే B12. రీజన్ ఏంటి అంటే తీసుకున్నా కూడా అబ్జార్ప్షన్ అవ్వదు. వైటమిన్ B12 తీసుకున్నా కూడా అబ్జార్ప్షన్ అనేది అవ్వదు. సో దట్ లీడ్స్ టు బి వాట్? పర్నిషియస్ ఎనీమియా. ఆల్ ఆఫ్ యూ సిట్ స్ట్రైట్. అందరూ స్ట్రైట్ కూర్చోవాలి, పడుకోవద్దు. ఐ మీన్ నిద్రపోవద్దు. వైటమిన్ B12 నేమ్ సైనోకోబాలమైన్. ఓకే, B12 నేమ్ ఏంటి అంటే సైనోకోబాలమైన్. B1 ఉంటుంది, థైమిన్ అంటాం కదా, సో అలా. సో ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం ఏంటి అంటే వైటమిన్ B12 అబ్జార్ప్షన్ అనేది తక్కువైపోతుంది. దట్ లీడ్స్ టు బి పెర్నిషియస్ ఎనీమియా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎడిసెన్స్ ఎనీమియా. అదర్ నేమ్ ఏంటి? ఎడిసెన్స్ ఎనీమియా. సో ఇక్కడ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటంటే షిల్లింగ్ టెస్ట్. వాట్ ఈస్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ హియర్? షిల్లింగ్ టెస్ట్ యూజ్డ్ టు అసెస్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ బై వైటమిన్. సో మనం ఓరల్ గా ఇచ్చినప్పుడు, ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కి వైటమిన్ B12 ఇచ్చినప్పుడు అబ్జార్ప్షన్ అనేది జరగట్లేదు అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బై యూజింగ్ ది షిల్లింగ్ టెస్ట్. సో షిల్లింగ్ టెస్ట్ ఎందుకు యూజ్ చేస్తాము? టు డిటెక్ట్ ద వైటమిన్ B12 డెఫిషియన్సీ. అది ప్రాపర్ గా అబ్జార్ప్షన్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేసే టెస్ట్ ఏంటి? షిల్లింగ్ టెస్ట్. ఓకే, ఇంపార్టెంట్ టెస్ట్. సో ఇక్కడ రేడియో యాక్టివ్ వైటమిన్ B12 అండ్ injected non-radioactive B12, these are all the test. Main important test ఏంటంటే Schilling test is the test for diagnosis of pernicious anemia. So treatment
ట్రీట్మెంట్ ఏంటి ఇక్కడ? రీప్లేస్మెంట్ ఆఫ్ ది వైటమిన్ B12 ఐఎం ఇంజెక్షన్ ఇస్తారు. సో 6 months డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ట్రీట్మెంట్ రెజిమెన్ విల్ బి 3 months ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కానీ 6 months కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ దే విల్ గో విత్ ద మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటి మేనేజ్మెంట్? రీప్లేస్మెంట్ ఆఫ్ ది వైటమిన్ B12. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వైటమిన్ కి అబ్జార్ప్షన్ తో ప్రాబ్లం. ఓరల్ గా తీసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ అవ్వట్లేదు అని అంటే we will go for the IM injection. Yes or no? ఎందుకు? మనం బై మౌత్ తీసుకుంటే పొట్టలోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏమవుతుంది అంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. స్టమక్ లో పరైటల్ సెల్స్ ఉంటాయి. సో పరైటల్ సెల్స్, స్టమక్ లో ఏం సెల్స్ ఉంటాయి? పరైటల్ సెల్స్ ఉంటాయి. పరైటల్ సెల్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ని ప్రొడ్యూస్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే పరైటల్ సెల్స్. ఓకే, సో ఈ పరైటల్ సెల్స్ ఏం చేస్తాయి? ఇవనేవి యాబ్సెంట్ ఉండడం వల్ల మనకి వైటమిన్ B12 అనేది అబ్జార్ప్షన్ జరగదు. యూజువల్ గా వైటమిన్ B12 అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో, ఇలియం లో జరుగుతుంది. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్స్ ఏంటి? ఆర్డర్ లో చెప్పండి. డీజే గుర్తుందా? ఎస్ ఆర్ నో? డీజే అండ్ ఈలియం. లాస్ట్ పార్ట్ ఏంటి స్మాల్ ఇంటెస్టైన్ కి? ఈలియం. ఓకే, లాస్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ దేర్ వైటమిన్ B12 అబ్జార్ప్షన్ విల్ బి టేక్స్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. ఓకే, ఎవరిలో అయితే పరైటల్ సెల్స్ ప్రాపర్ గా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ని రిలీజ్ చేయవో దట్ లీడ్స్ టు బి ఇంప్రాపర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వైటమిన్ B12. సో మనకి ఆటోమేటిక్ గా బై బర్త్ ఇట్ సెల్ఫ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది డెఫిసిట్ ఉంది కదా. ఓరల్ ఇస్తే మళ్ళీ అబ్జార్ప్షన్ జరుగుతుందా?